హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇవాళ మనం కొన్ని సింపుల్గా ఉపయోగించే తెలుగు క్యాజువల్ సెంటెన్సెస్ నేర్చుకుందాం. ఇవి డైలీ లైఫ్లో చాలా ఉపయోగపడతాయి. చివరి వరకు చూసి ప్రాక్టీస్ చేయండి. నంబర్ 1, ఈరోజు చాలా లేట్గా లేచాను, అందుకే అన్ని పనులు కూడా ఆలస్యంగా అయ్యాయి. ఇప్పుడైనా ఫాస్ట్గా పూర్తి చేసి రిలాక్స్ అవుతా. ఇదే సెంటెన్స్ని ఇంగ్లీష్లో I woke up very late today. That's why all the work was done late. I'll finish it fast and relax now. ఇప్పుడు I woke up very late. I woke up very late today అంటే woke up అంటే లేచాను. వెరీ లేట్ టుడే. వెరీ అంటే చాలా, లేట్ అంటే లేట్గా, టుడే అంటే ఈరోజు. దట్స్ వై ఆల్ ద వర్క్ హ్యాస్ డన్ లేట్. దట్స్ వై అంటే అందుకే, ఆల్ ద వర్క్ అంటే ఆల్ అంటే అన్ని, ద వర్క్ అంటే పనులు, డన్ లేట్ అంటే ఆలస్యంగా అయ్యాయి. అయ్యాయి అంటే డన్, ఆలస్యంగా అంటే లేట్. ఐల్ ఫినిష్ ఇట్ ఫాస్ట్ అండ్ రిలాక్స్ నౌ. ఐల్ ఫినిష్ ఇట్ ఫాస్ట్ అంటే నేను ఫాస్ట్గా ఫినిష్ చేస్తాను, ఫాస్ట్గా పూర్తి చేసి రిలాక్స్ అవుతాను. నెంబర్ 2, ఈరోజు చాలా అలసటగా అనిపించింది, కొంచెం బయటికి వెళ్ళి ఫ్రెష్ అవ్వాలి అనుకుంటున్నా, తర్వాత ఇంటికి వచ్చి బాగా నిద్రపోతా. ఇదే సెంటెన్స్ ఇంగ్లీష్లో టుడే ఫెల్ట్ వెరీ టైరింగ్. ఐఎమ్ థింకింగ్ ఆఫ్ గోయింగ్ అవుట్ ఫర్ అ బిట్ టు ఫీల్ ఫ్రెష్. దెన్ ఐల్ కమ్ హోమ్ అండ్ స్లీప్ వెల్. ఇక్కడ టుడే ఫెల్ట్ వెరీ టైరింగ్. టుడే అంటే ఈరోజు, ఫెల్ట్ అంటే అనిపించింది, వెరీ అంటే చాలా, టైరింగ్ అంటే అలసటగా. ఐఎమ్ థింకింగ్ ఆఫ్ గోయింగ్ అవుట్. ఐఎమ్ థింకింగ్ ఆఫ్ గోయింగ్ అవుట్ అంటే నేను అనుకుంటున్నా బయటికి వెళ్ళడానికి, కొంచెం బయటికి వెళ్ళడానికి. అవుట్ ఫర్ అ బిట్ టు ఫీల్ ఫ్రెష్. ఫర్ అ బిట్ టు ఫీల్ ఫ్రెష్ అంటే ఫ్రెష్ అవడానికి, బయటికి వెళ్ళి ఫ్రెష్ అవడానికి. దెన్ ఐ విల్ కమ్ హోమ్ అండ్ స్లీప్ వెల్. దెన్ అంటే తర్వాత, ఐ విల్ కమ్ హోమ్ అంటే ఇంటికి వచ్చి, అండ్ స్లీప్ వెల్ అప్పుడు బాగా నిద్రపోతా. దెన్ ఐ విల్ కమ్ హోమ్ అండ్ స్లీప్ వెల్ అంటే కమ్ హోమ్ అంటే ఇంటికి వచ్చి, స్లీప్ వెల్ అంటే బాగా నిద్రపోతా. హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ మనం కొన్ని సింపుల్ మరియు క్యాజువల్ తెలుగు సెంటెన్సెస్ నేర్చుకున్నాం. ఇలాంటి వీడియోలు ఇంకా చూడాలంటే ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. లెట్స్ మీట్ అగైన్ ఇన్ అనదర్ వీడియో. థ్యాంక్ యూ సో మచ్.